कृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భగవద్గీత దైవ మార్గమున ప్రయత్నము మంచిదే కానీ దానికి చిత్తశుద్ధి కూడా తోడైనచో ఇంకను చక్కగా రాణించును, అట్లాగే బాగుగా కూడా ఫలించును. మోటుగా సాధన చేయుట వలన గొప్ప ప్రయోజనములు చేకూరవు. సాధన పద్ధతిని, సాధన రహస్యములను భగవత్రోక్తములగు ఇట్టి వచనముల వలనను సద్గ్రంథముల వలనను మహాత్ముల సాంగత్యము వలనను తెలుసుకొని ముముక్షువులు సక్రమ పద్ధతిలో ధ్యానించి తరించవలెను. దైవ మార్గమున ప్రయాణం చేసే ఏ సాధకులు, ఏ భక్తులైతే ఉన్నారో అది ప్రయాణం అనేది మంచిదే, కానీ దానికి కావలసిన పద్ధతి ఏంటిదంటే చిత్తం యొక్క శుద్ధి. చిత్తములో మలినాలు అంటూ లేకుండా ఉండేది ఏదైతే ఉందో అది తప్పనిసరి. చిత్తములో మలినాలు అంటే ఏ ప్రపంచానికి సంబంధించిన అనేకత్వంతో కూడుకున్న వాసనలమయం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ మలినాలు అంటే. అవి మన చిత్తములో నిగూఢంగా దాగి ఉంటాయి అన్నమాట. మన ప్రయాణానికి, దైవ మార్గాన ప్రయాణం చేసేదానికి ఈ చిత్తములో మలినాలు మరి ఏ విధంగా తొలగిపోతూ ఉంటాయి అంటే, ఏదైతే అనేకత్వంగా మనం ప్రపంచాన్ని కాంచుతూ ఉన్నామో ఆ అనేకత్వంలోనే దైవత్వాన్ని మనం జోడించగలిగినట్లయితే ఈ అనేకత్వం కూడా ఒక రోజుకి అది దైవత్వంగా మారిపోవటం జరుగుద్ది. ఎందుకు అంటే అనేకత్వం కూడా దైవం యొక్క ఆధారంతో ఏకత్వం నుంచే ఈ అనేకత్వం అనేది తయారవుతూ ఉన్నది. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని అంటే ఒక మనిషిని ఒకే వ్యక్తిని మనం అయినప్పుడు మనం ఒకటిగా ఉండటంలో ఇక్కడ అనేక రకాల భావనలు అనేకాడకు వచ్చేటప్పటికి, క్రియలుగా అనేక రకాలు వచ్చేటప్పటికి, అనేక రకాల ఇంద్రియాదులతోటి ఒక శరీరమే మనం అయినప్పటికీ ఈ శరీరానికి సంబంధించిన ఒక్కొక్క ఇంద్రియాలు ఒక్కొక్క రకమైన పని ప్రత్యేకత ఉంటుందన్నమాట. ఇప్పుడు కాళ్ళు చేసే పని కళ్ళు చేయవు, కళ్ళు చేసే పని నోరు చేయదు, నోరు చేసే పని ముక్కు చెయ్యదు, ముక్కు చేసే పని చెవులు చేయవు, చెవులు చేసే పని చర్మము చేయదు. అదేవిధంగా ఇది ఒకే శరీరం అయినప్పటికీ ఈ శరీరంలోనే అనేక రకాల క్రియలు, అనేక రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి. మరి ఒక వ్యక్తి అయి ఉన్నప్పుడు ఈ అనేక రకాల మార్పులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? అది వాస్తవంగా విచారించితే మనం ఒక్కరమే కదా. ఒక్కరమైనప్పుడు ఇన్ని రకాల క్రియలు ఏ విధంగా చేస్తూ ఉన్నామో అదే విధంగా ఈ ఒక్కరమైన ఆధారంతో ఇన్ని రకాల క్రియలు జరుగుతూ ఉన్నాయి. అదే ఈ ప్రపంచం మొత్తం కూడా ఒకే ఒక పరమాత్మ వస్తువు ఆధారంతో ఈ అనేకత్వం అనేది మనకి గోచరించటం జరుగుతూ ఉందన్నమాట. అందువల్ల ఇక్కడ చిత్తంలో శుద్ధత్వం అనేది ఏ విధంగా తయారవుద్ది అంటే, ముందు అనేకత్వంతో కూడుకున్న మలినం ఏదైతే ఉందో అది మన చిత్తంలో ఉన్నంతసేపు భగవంతుని దర్శించటం కానీ, భగవంతుని యొక్క మార్గాన ప్రయాణం అనేది ముందుకు సాగటం కానీ జరగదు అని మనకి ఇక్కడ
భగవానుడు తెలియజేస్తున్నారు. మరి ఈ విధంగా మన చిత్తంలో ఈ మలినాలు పోయి శుద్ధత్వం కావాలి అని అంటే అందువల్ల భగవంతుని యొక్క భక్తి, నిరంతరం భగవంతుని యొక్క భక్తి తప్ప రెండవ మార్గమే లేదు. భక్తే ముక్తికే మార్గం అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారన్నమాట. మరి అటువంటి భక్తి అంటే ఏదైతే మనం అనేకత్వంతో కూడుకున్న యొక్క ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో ఆ అనేకత్వం ఈ ఏకత్వం నుంచే నా ఒకటిలో నుంచే ఒక స్థానం నుంచే ఈ అనేకత్వం తయారవుతూ ఉన్నాయి అనే భక్తి ఏదైతే ఉన్నదో ఆ భక్తితోటి కానీ మన ప్రవర్తన, మన నడవడిక, మన ఈ అనేకత్వం కానీ మనం చూడగలిగితే అప్పుడు ఈ అనేకంగా చూసే ఏ మనస్సు అయితే ఉన్నదో అది వాస్తవకంగా ఈ ఏకంలోనే విలీనమైపోవటం జరుగుతూ ఉన్నది. మళ్ళీ ఏకంలో నుంచి ఏకత్వంలో నుంచే మళ్ళీ తయారవటం జరుగుతుంది. తయారయ్యి మళ్ళీ ఈ ప్రపంచం మీదకి ఇంద్రియాదులతోటి పోవటం జరుగుతూ ఉన్నది. ఈ సాధన మొత్తం ఎక్కడున్నదంటే మనలోనే ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా అట్లా వాస్తవమైన భగవంతుణ్ణి చేరేదానికి సంబంధించిన మార్గాన్ని ఎంచుకొని ఈలోన మలిన చిత్తాలని తొలగించుకొని గొప్ప ప్రయోజనాలు ఏవైతే ఉండి అటువంటి ప్రయోజనం తప్పనిసరిగా కలిగేదానికి సంబంధించిన మార్గాన్ని ఎన్నుకోవడం మంచిది. సాధన పద్ధతిని, సాధన రహస్యములను, ఈ భగవత్రోక్తములకు ఇట్టి ప్రవచనములను, సద్గ్రంథముల వలనను మహాత్ముల సాంగత్యము వలనను తెలుసుకొని ముముక్షువులు సక్రమ పద్ధతిలో ధ్యానించి తరించవలేను. ఎవరైతే మహాత్ముల సాంగత్యము అంటే మహాత్ములు అంటే ఏ పరమాత్మ వస్తువు తప్ప ఈ ప్రపంచంలో రెండవ వస్తువు లేదు అని ఆ స్థానంలో నిలబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ మహాత్ములు అంటే. వాళ్ళ ద్వారా వచ్చే వాక్ ఏదైతే ఉందో అది ఆ పరమాత్మనే చేరుకునేదానికి సంబంధించిన వాక్కుగా తప్పనిసరిగా ఉంటుంది. అందువల్ల అటువంటి వారి సాంగత్యము, ఆ సాంగత్యము మనకి ఎంతో దోహదపడుద్ది. వాళ్ళకి సేవ చేసి కానీ, వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళు చెప్పినట్లు మనం నడిచి కానీ వాస్తవమైన భగవంతుని మార్గాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేరుకోవచ్చు. ఇంకా అట్టి పరమాత్మ యొక్క మహిమను 4 శ్లోకముల ద్వారా తెలియజేయుచున్నారు. యదాదిత్యగతం తేజో జగద్వాసయ తేకిలం యచ్చంద్రమసి యచ్చగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సూర్యుని యందే తేజస్సు, ప్రకాశము, చైతన్యము ప్రపంచమునంతను ప్రకాశింపచేయుచున్నదో అట్లే చంద్రుని యందును అగ్ని యందును ఏ తేజస్సు గలదో అది అంతయు నాదిగా నెరుగుము. సూర్యాది ప్రకాశ పదార్థములందలి తేజస్సు తనది అని భగవానుడు తెలుపుట వలన ఆయా వస్తువులను దర్శించినప్పుడు అవి భగవద్విభూతులేయను భావన కలిగి ఉండవలను. ఏ సూర్యాది ప్రకాశం అంటూ లేకపోతే, ఏ తేజస్సు అంటూ లేకపోతే మనం ఇక్కడ ఈ జీవన విధానం అనేది కానీ, మన ఈ జీవరాశులు అనేది కానీ ఇక్కడ బ్రతుకు అనేది జరగదు. సూర్యుడి యొక్క ప్రకాశముతోటే, సూర్యుడి యొక్క కిరణాలతోటే మనకి ఇక్కడ సస్యాలు అంటే మన ఆహారం కానీ ఏదైతే ఉందో ఈ చెట్లు చేమలు ఇవన్నీ కూడా ఆ సూర్యుడి యొక్క ప్రకాశం, సూర్యుడి యొక్క ఆధారం అంటూ లేకపోతే ఇవన్నీ జీవన గమనం అనేది చేయవు. అట్లానే చంద్రుడు కూడా, ఈ సూర్యచంద్రులు ఇద్దరూ కూడా మనకి ఈ ప్రపంచం మొత్తానికి మనకి కళ్ళు అనేది ఏ విధంగా ప్రధానమై ఉండయో అదేవిధంగా ఈ 2 కళ్ళు లాంటి వాళ్ళు ఈ సూర్యుడు చంద్రుడు.
అంటే ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఈ సూర్యుడు చంద్రుడు యొక్క ఆధారంతో మన జీవన గమనం అనేది తప్పనిసరిగా జరుగుతూ ఉన్నది. అయితే ఆ సూర్యుడు చంద్రుడు యొక్క ఎవరాధారంతో ఆ సూర్యుడి యొక్క శక్తి కానీ, ఈ సూర్యుడి యొక్క ఆ అగ్ని తేజము కానీ, ప్రకాశము కానీ, ఈ చంద్రుడి యొక్క చల్లదనము కానీ, ఈ రెండింటి యొక్క ఈ విభాగాలు, ఈ పద్ధతులు ఏ తీరుగా మనకి దోహదపడుతూ ఉన్నవి అంటే పరమాత్మ యొక్క ఆధారంతో, పరమాత్మ యొక్క శక్తితోటి ఈ సూర్యుడు చంద్రుడు అనేది ఈ ప్రపంచంలో తప్పనిసరిగా ఇక్కడ ప్రకాశించడం జరుగుతూ ఉన్నది. ఆ ప్రకాశం వల్ల మనకి ఇక్కడ సస్యాలు, పదార్థాలు, ఆహారాలు ఇవన్నీ కూడా పండటం, తోడవటం, మన జీవనోపాధి గడవటం జరుగుతూ ఉన్నది. అందువల్ల ఆ సూర్యుడిని మనం చూసినప్పుడు ఈ సూర్యుడి యొక్క అంశ సాక్షాత్తు దైవం యొక్క ఆధారంతో ఈ సూర్యుడి యొక్క ప్రకాశం ఉన్నది అని మనం అటువంటి గుర్తు చేసుకొని ఆ విధంగా మనం గమనం అనేది, జీవన గమనం అనేది కానీ నడుపుతూ ఉంటే తప్పనిసరిగా మనం ఏది చూసినా సరే ఆ పరమాత్మ యొక్క ఆధారంతో తప్ప ఇక్కడ రెండవది లేనే లేదు అని అటువంటి తద్రూపకంగా మారిపోయేదానికి సంబంధించిన మార్గం మనకు తోడవుద్ది అన్నమాట. అంటే ప్రపంచంలో అనేక పదార్థములు ఉన్నప్పటికీ వాని అన్నింటికి మరి ఒక వస్తువును ప్రకాశింపజేయు సామర్థ్యము లేదు. సూర్య చంద్రాగ్నులకు మాత్రమే కలదు. ఈ ప్రపంచంలో అనేక రకాల పదార్థాలు ఉండేవి అన్నమాట. అది ఒక సూర్యచంద్రులు కాక అనేక రకాలు ఉండే. అయితే ఎయ్యి కూడా ఈ ప్రకాశంకి సంబంధించిన ఎయ్యి కూడా ప్రకాశింపజేయజాలవు. ఈ సూర్యుడి యొక్క ప్రకాశము కానీ, చంద్రుడి యొక్క ప్రకాశం కానీ, ఆ సూర్యచంద్రులు ఇద్దరే ఇక్కడ ఈ ప్రకాశాన్ని ఇవ్వగలరు ఈ ప్రపంచానికి. అనేక పదార్థాలు మొత్తం కూడా ఈ సూర్యుడి చంద్రుడి యొక్క ప్రకాశాన్ని ఇవ్వలేవు. అవి తాము ప్రకాశించును, ఇతరమును కూడా ప్రకాశింపజేయుచుండును. వాని అందలి ఆ ప్రకాశ శక్తికి ఆ తేజస్సు భగవానుని విభూతియే అయ్యున్నదని ఈ శ్లోకము ద్వారా తెలియచున్నది. అయితే సూర్యాదులు పరమాత్మను ప్రకాశింపజేయజాలవనియు, పరమాత్మయే సూర్యాదులను ప్రకాశింపజేయుననియు ఈ సందర్భమున జ్ఞాపకమునందుంచుకొనవలెను. ఏ ప్రకాశము అయితే ఉందో సూర్య చంద్రాగ్నులు యొక్క ప్రకాశము అవి పరమాత్మ యొక్క ఆధారంతో ప్రకాశింపజేయుచున్నవి. పరమాత్మయే ఈ సూర్యాదులను ప్రకాశింపజేయుచున్నారు. కానీ ఈ ప్రకాశము పరమాత్మను ప్రకాశింపజేయజాలవు. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క విభూతే అని మనం ఇక్కడ బాగుగా గమనించాలి. అని పరమాత్మ యొక్క విభూతి అంటే పరమాత్మ యొక్క సత్తాతోటి, పరమాత్మ యొక్క శక్తితోటి ఈ సూర్యుడు కానీ, ఈ చంద్రుడు కానీ, ఈ గ్రహాల మొత్తం కూడా ఇక్కడ సంచరించటం అనేది జరుగుతూ ఉన్నది. అందువల్లే మనది సూర్య కుటుంబము అంటాం. ఇక్కడ ఈ సూర్య కుటుంబమే కాదు, ఈ విశ్వములో అనేక వందల వేల లక్షల సూర్య కుటుంబాలు ఉండయి అని మనకి సైంటిస్టులు తేలిసేనాడో చెప్పారన్నమాట. మరి ఇటువంటి సూర్య కుటుంబాలు అనేక వందల వేల లక్షలు ఉన్నాయి ఈ విశ్వంలో. అంటే ఈ సూర్య కుటుంబానికి సంబంధించిన ఆధారమైన స్వరూపం పరమాత్మ. అటువంటప్పుడు ఈ పరమాత్మ యొక్క ఆధారంతో ఈ సూర్య కుటుంబం ఉన్నప్పుడు ఇక ఈ విశ్వంలో ఉన్న మొత్తానికి కూడా పరమాత్మ యొక్క ఆధారంతో ఆ సూర్య కుటుంబాలు ఉండయి అన్నమాట. అప్పుడు పరమాత్మ యొక్క విస్తరణ, పరమాత్మ యొక్క విశాలతత్వం, అసలు ఏదైనా సరే ఒక
అంతు అనేదానికి మొదలనేదానికి ఎక్కడా కూడా లేదు అని మనం ఈ సందర్భమున ప్రతి ఒక్కరము కూడా గుర్తు తెచ్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఈ సూర్య కుటుంబాలని మొత్తాన్ని కూడా పరమాత్మ యొక్క విభూతిగా మనం ఇక్కడ చెప్పినప్పుడు, మనం విన్నప్పుడు, మనం గమనించినప్పుడు ఇక అక్కడి నుంచి తీరుగా ఈ పంచభూతాలతోటి తయారైన ఈ పదార్థాలు మొత్తం కూడా దీని యొక్క సంబంధం, మన శరీరం అంటే పంచభూతాత్మకమైన శరీరమే. ఇది పంచభూతాలతోటి ఇమిడి ఉన్నది. అది లోన బయట కూడా పంచభూతాలే. అవి వాటితోటి తయారైన పదార్థమే ఈ శరీరం. పదార్థమే శరీరంగా మారింది. ఇక మన సంబంధం కానీ మన కనెక్షన్ కానీ ఎక్కడ ఉన్నది? సర్వవ్యాపకమైన సూర్య కుటుంబాలకే ఆధారమైన పరమాత్మ యొక్క స్వరూపము ఈ సూర్య కుటుంబాలకే, ఈ సూర్య చంద్రాగ్నులే కాక ఈ పంచభూతాలకి, ఈ పంచభూతాలతోటి తయారైన పదార్థాలకు, ఈ పదార్థాలతో మార్పు చెందిన ఈ శరీరాల కానించి, ఈ శరీరం తయారైన కానించి అతి సూక్ష్మంగా తయారయ్యే గుర్తెరిగే మనస్సు కానించి, ఈ మనస్సు మళ్ళీ అనేకత్వంతో కూడుకున్న ఈ ప్రపంచాన్ని మొత్తం తిరిగే కాడి నుంచి ఈ మొత్తం కూడా ఈ ప్రక్రియ మొత్తం దేనివల్ల జరుగుతూ ఉన్నది అంటే పరమాత్మ యొక్క ఆధారంతో. ఇదంతా కూడా పరమాత్మ యొక్క విభూతే. అంటే పరమాత్మే ఈ రూపకాలు మొత్తానికి ఆధారమై ఉన్నాడు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. ఇవన్నీ పరమాత్మ వలనే కలుగుతున్నాయి కానీ మళ్ళీ ఈ పరమాత్మలోనే విలీనమైపోతూ ఉన్నాయి. పరమాత్మ వీటన్నింటికీ సంబంధించింది కానే కాదు, అన్నింటికీ సంబంధించింది పరమాత్మే. ఏటికి ఏ సంబంధం లేకుండా కూడా ఉన్న స్వరూపం పరమాత్మే. ఏ విధంగాను అంటే సముద్రంలో మహాసముద్రం అనేది ఎంతో విశాలంగా ఉంది. ఆ సముద్రంలో సుడిగుండం తయారవుద్ది. ఆ సుడిగుండం ఈ సముద్రానికి ఏ సంబంధము లేదు. దాంట్లోనే తయారవుద్ది ఆ సుడిగుండం. మళ్ళీ దాంట్లోనే ఏమీ లేకుండా విలీనమైపోతూ ఉంటుంది. అదే రకంగా ఎన్నో రకాల అలలు, చిన్నవి పెద్దవి ఎంతెంతో పైకి లేచి కనపడుతూ ఉంటాయి. ఆ అలకే ఈ సముద్రంకి ఏ సంబంధము లేదు. దానికే పైకి లేవటం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అదే అల మళ్ళీ దాంట్లోనే విలీనమైపోతూ ఉంటుంది అన్నమాట. అదే రకంగా ఇక నురుగు కానీ బుడగలు కానీ అనేక రకాలుగా సముద్రంలో మనం అనేక రకాలుగా మనకు గోచరించటం జరుగుతూ ఉన్నది. అన్ని రకాలు అందులోనే తయారైనవి, అన్ని రకాలు మళ్ళీ అందులోనే విలీనమైపోతున్నాయి. కానీ వీటన్నింటితోటి పరమాత్మ సముద్రానికి ఎలాంటి సంబంధం లేదు. సముద్రం ఎప్పుడూ కూడా నిర్లేపంగా, నిర్లక్ష్యంగా, సమానంగా ఎప్పుడూ కూడా తన ప్రశాంతంగా ఉండే స్థితి ఎప్పుడూ ఒకే రకంగా ఉంది. అయితే ఇవన్నీ కూడా వేరే అంటే ఇవన్నీ కూడా వేరే కాదు. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క నీరే, ఆ సముద్రం యొక్క నీరే. ఆ నీరే అలగా లేచింది, ఆ నీరే సుడిగుండంగా మారింది, ఆ నీలే బుడగగా మారింది, ఆ నీలే నురుగుగా మారింది. కాబట్టి ఈ సర్వవ్యాపకమైన ఈ ప్రపంచం మొత్తం కూడా అనేకత్వం గోచరించినప్పటికీ కూడా మనకి ఈ అనేకత్వం యొక్క సంబంధము, ఈ అనేకత్వం యొక్క మొదలు పరమాత్మ యొక్క స్థితే తప్ప రెండవది లేదు. అందువల్ల ఇటువంటి సర్వవ్యాపకత్వాన్ని కనీసం ఎవరైతే, ఏ భక్తుడైతే, ఏ సాధకుడైతే గుర్తెరిగి ఆ స్వరూపమే ఇది, ఈ జీవుడంటే వేరే లేడని, ఆ స్వరూపమని ఆ స్వరూపంలో విలీనమైపోయే యొక్క మార్గం ఏదైతే ఉన్నదో అదే దైవ మార్గము. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ప్రయాణం చేసి వాస్తవమైన భగవంతుని దరిచేరటమే ఈ పరమలక్ష్యము. ఓం తత్సత్.